మీకు నచ్చిన హీరో ముగ్గురు ఇప్పుడు మీకు నచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఇదేంటి బాలీవుడ్ వెళ్ళారా టాలీవుడ్ సమంత. మీకు బాగా నచ్చిన సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదేంటి ఈజీగా ఉందని చెప్పారా? కాదు, నాకు మీ మూవీలోంచి చెప్పండి. నా సినిమా ఇప్పుడు నా సినిమాలో డైలాగులన్నీ పంచులే కదా. సో మీరు ముందు డైలాగ్ చెప్తే నేను వెనక డైలాగ్ చెప్తే పంచ్ పేలుతుంది. లేకపోతే నేను ఓన్లీ నా డైలాగ్ చెప్పానంటే అది పంచ్లా ఉండదు కదా. సో కాబట్టి వేరే సినిమా చెప్పు. ఇంకోటి ఏమన్నా ఇంకో డైలాగ్ ఏమన్నా పోనీ మొక్కే కదా అది సరే. ఇంకో డైలాగ్ దమ్ము. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన కూతుళ్ళుగా కొడుకులుగా పుట్టి మన చుట్టే తిరుగుతుంటారు. అది బెస్ట్ డైలాగ్ నాకు. హలో ఎంత కరెక్ట్ కదా. అంటే ఈవెన్ ఫ్లో కూడా కరెక్ట్ గా చెప్పారు ఆయన. ఇలా చెప్తారు ఆయన. మరి ఇమిటేటర్ ఇక్కడ. అందుకే అడిగాను ఇందాక ఎవరైనా ఇమిటేట్ చేస్తా అంటే చెయ్యండి అని. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కదా గుర్తొచ్చింది. డన్. మీకు బాగా నచ్చిన పాట? ఓ మరుగేలరా ఓ రాఘవ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. వదిలేండి ఒకసారి చూద్దాం. ఒకటే లైన్ పాడతాను. మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా. మాకు తెలిసిన సినిమాల నుంచి ఏదైనా పాట మీకు కావాల్సింది అడగచ్చు కదండి. మరి నా ఇష్టాలు ఎందుకు అడుగుతారు? మీ ఇష్టం మాకు కావాలి, మా ఇష్టాలు మాకు కావాలి. ఇప్పుడు మా కోసం రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సాంగ్స్ లో నాకు బాగా నచ్చిన సాంగ్ అంటే నాని గారి కృష్ణ గారి వీడ ప్రేమ కథ సినిమాలో నేనంటే నువ్వంటూ నువ్వంటే నేనంటూ నేనంటూ నువ్వంటూ లేరని అవునంటూ మాటివ్వు నిజమంటూ నేను నేరాని దూరాలు నువ్వు పోవని. ఆ సాంగ్ అంటే నాకు దేవుడు మిమ్మల్ని హైలీ టాలెంటెడ్ గా పుట్టించారు. అదొకటి మాత్రం అర్థమైంది. ఎవరిలో ఒక క్వాలిటీ చూస్తాం కానీ ఇన్ని క్వాలిటీస్ ముందు పెట్టి అడగమంటే ఏం అడుగుతాం? జీకే లేదని బాగా ప్రూవ్ చేశారుగా. ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది నాకు. డన్. మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా గారు, రెహమాన్ గారు. ఒక్కటే చెప్పాలి. ఇళయరాజా గారా రెహమాన్ గారా? రెహమాన్ గారు. ఓకే. మీకు నచ్చిన సినిమాలో మీ బెస్ట్ క్యారెక్టర్ ఏది? ప్రస్తుతానికి నేను ఇప్పుడు అదొకటే చెప్తాను. మొత్తానికి ర్యాపిడ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రియల్లీ ఇట్స్ టూ ఆసమ్, ఇట్స్ టూ గుడ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ హరి. రియల్లీ బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. తప్పకుండా చాలా ఎంజాయ్ చేశాను. చాలా మాట్లాడించారు మీరు. నేను ఏ ఇంటర్వ్యూలో ఇంత మాట్లాడలేదు. సో నా గురించి తెలుసుకోవాలనుకుంటే హెచ్ఎం టీవీలో ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలు, చాలా విషయాలు తెలుస్తాయి బోలుడు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. యా, ఫైనల్లీ ఒక్కసారి కాఫీస్ అండ్ మూవీస్ గురించి మీ ఒపీనియన్ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. ఇట్స్ అ వండర్ఫుల్ షో. క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. 4 రకాల రౌండ్లు బాగున్నాయి. ఆర్టిస్ట్లకు కూడా జీకే ఉండాలి అని ప్రూవ్ అయింది ఈరోజు కొంచెం. సో నాలెడ్జ్ నేను కూడా ఈ రోజు నుంచి వెళ్ళి పేపర్ చదివి న్యూస్ చూస్తాను. కష్టమైన పని, బట్ స్టిల్ చేస్తా. నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఇలాంటి ఆన్సర్ చెప్తే బాగుండదు కదా. సో నేర్చుకుంటాను ఈ రోజు నుంచి. సో మీరు నాకు ఆ జ్ఞానోదయం కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ హర్తేజ. నిజంగా వండర్ఫుల్ జర్నీతో రన్ అవుతున్నారు. ఇలాగే మంచి మంచి సినిమాలు అనే మూవీస్ ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా, ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. మరో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ శ్రావంతి సైనింగ్ ఆఫ్. బాయ్.